గంటల తరబడి శ్రీరామచంద్రుడి పక్షాన ఆ కేసును వాదించి విజయం సాధించేందుకు ఆయన ప్రధాన కారకుడయ్యాడు. అందువలన ఈ మంచి రోజున ఆ కరసేవకులను శ్రీ రాధాకృష్ణ అద్వానీ గారిని, మురళీ మనోహర్ జోషి గారిని, ప్రముఖ న్యాయవాది పరాశరన్ గారిని, వీళ్ళందరినీ దేశం స్మరించుకుంటుంది, గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసినట్టు యొక్క ఆ త్యాగాలు, చూపినట్టు యొక్క చొరవ మరి మందిర పునర్నిర్మాణానికి కారణభూతం అయ్యాయి. ఇవాళ అయోధ్యలో చారిత్రాత్మక అయోధ్య పట్టణం శ్రీరాముడి యొక్క విగ్రహం పునః ప్రతిష్ఠ సందర్భంగా, ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశం అంతా ప్రజలు గ్రామాన పల్లెలో ఒక రకంగా చెప్పాలంటే ఇంటిలో అందరూ ఉత్సవాలు జరుపుకుంటున్నారు, శ్రీరామచంద్రుడిని స్మరించుకుంటున్నారు. అందుకే ఇది ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు హైదరాబాద్ నగరంలో ముచ్చింతలో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్ట్లో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రజలు దేవాలయాల్లో, తమ గృహాల్లో ఈ యొక్క వేడుకలు జరుపుకున్న సందర్భంగా స్వర్ణ భారత్ ట్రస్టు ఇక్కడ మన సీతారామ కళ్యాణం లాంటి పవిత్ర కార్యక్రమాన్ని జరపాలని నిర్ణయించింది. ఆ కార్యక్రమంలో నేను, అలాగే గవర్నర్ అయినట్టు యొక్క పెద్దలు శ్రీ బండారు దత్తాత్రేయ గారు, శ్రీ కమ్మంపాటి హరిబాబు గారు, ఇంకా అందరం కూడా ఇక్కడ ఉండి పాల్గొనడానికి అవకాశం లభించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీరామచంద్రుడు చూపించిన మార్గంలో మనం పయనించాలని చెప్పని కోరుకుంటున్నాను. శ్రీరామచంద్రుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఆదర్శ పురుషుడే కాకుండా ఆదర్శ పాలకుడు. అలాంటి పాలకుడిని మనం స్మరించుకోవడం, ఆయన చూపిన బాటలో నడవడం మనందరి యొక్క కర్తవ్యంగా మనం భావించాల్సిన అవసరం ఎంతో ఉంది. తద్వారా శ్రీరామచంద్రుడు చూపించిన బాటలో నడిచి దేశ సౌభాగ్యానికి, సుదృఢమైన భారతదేశ యొక్క నిర్మాణానికి, ప్రపంచ దేశాలకు ఆదర్శవంతమైన యొక్క శక్తివంతమైన భారతదేశం అవుతుందో దాని నిర్మాణంలో మనందరం కూడా భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఎంతో ఉందని నేను భావిస్తూ ఉన్నాను. మరొకసారి ప్రజలందరికీ శ్రీరామచంద్రుడి యొక్క ఈ బాలరాముడి పేరుతో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. కొంతమంది అనవసరమైన వివాదాలు రేకెత్తిస్తూ ఉంటున్నారు. శ్రీరామచంద్రుడి వివాదాలకు అతీతుడు, ప్రాంతాలకు అతీతుడు, భాషలకు అతీతుడు. అలాంటి మహనీయుడి యొక్క బాటలో పయనించేందుకు మతాలు అడ్డు రాకూడదు, ప్రాంతాలు అడ్డు రాకూడదు, భాషలు అడ్డు రాకూడదు, అనవసర వివాదాలు కూడా సృష్టించకూడదు. రాముడు అయోధ్యలోనే పుట్టాడా, దానికి సాక్ష్యం ఏమిటి అని అడుగుతున్నారు కొంతమంది. మన జన్మ ఎక్కడిదో మనకు తెలుసు.